పాపము ఎరుగని పరమ పవిత్రుడు సార్. వెతకండి, వెతకండి. మంచితనం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ధర్మకార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి నజరేయుడని యేసుక్రీస్తు సార్. దేవత్వపు పరిపూర్ణతలో మొట్టమొదటి గుణం పరిశుద్ధత. ఆ పరిశుద్ధత యేసుక్రీస్తు దగ్గర ఉంది కాబట్టే యేసుక్రీస్తును బోధించే పాస్టర్ గారు పరిశుద్ధుడు కాకపోవచ్చు, మందిరానికి వచ్చే విశ్వాసులు పరిశుద్ధులు కాకపోవచ్చు, కానీ క్రైస్తవుడు ప్రకటించే దేవుడు పరిశుద్ధ దేవుడు గనుక ఆ పరిశుద్ధతను చూసే ప్రజలు ప్రవాహములాగా యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు.